ద్రుపదుడికి రాజ్యం పోయింది, ధనం పోయింది, దర్పం పోయింది. మహారాజులా ఉండే ద్రుపదుడు బందీగా ద్రోణాచార్యుడి ముందు కూర్చున్నాడు. అతడి ధనం, మాన, ప్రాణములు ద్రోణుడి వశమయ్యాయి. ద్రోణాచార్యుడికి ద్రుపదుడు తనతో రూడ్గా మాట్లాడి తనను ఇన్సల్ట్ చేసిన ప్రతి మాట గుర్తొచ్చింది. కానీ ద్రోణాచార్యుడు ద్రుపదుడిలాగా రూడ్గా మాట్లాడకుండా ఇలా అన్నాడు: రాజా, యుద్ధంలో ఓడిపోయావు కాబట్టి నీ రాజ్యం నాది, నీ రాజధాని నాది. యుద్ధం ఓడిపోయి నీ శత్రువులకి లొంగి నీ ప్రాణాలు ఉంటాయో లేదో కూడా తెలియకుండా నా ముందు తలదించుకొని కూర్చొనున్నావు. ఇది నీ పరిస్థితి. ఇప్పుడు చెప్పు, ఇంతకు ముందు నాతో వద్దనుకున్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు కావాలా వద్దా అని అన్నాడు. ద్రుపదుడికి నోట్లోంచి మాటలు రాక అలానే తలదించుకొని కూర్చున్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు: రాజా, నువ్వు మహావీరుడివి, మేము నేను చంపేస్తామని భయపడకు. మేము బ్రాహ్మణులం, ఎటువంటి తప్పునైనా క్షమించే క్షమాగుణం ఉన్నవాళ్ళం. ఇంత జరిగినా నాకు మన స్కూల్ డేస్ లో ఉన్న ఫ్రెండ్షిప్పే ఇంకా కంటిన్యూ చేయాలనే ఆశ ఉంది. ఆనాటి మన స్నేహం మళ్లీ వరదిల్లేలా ఉందాం. ఇది నా ఆజ్ఞ కాదు, ప్రార్థన. ఇప్పుడు నీ రాజ్యమంతా నాది, నీకంటూ రాజ్యం లేదు. రాజైన వాడికి రాజ్యం లేని వాడితో స్నేహం కుదరదని నువ్వే చెప్పావు కదా. నాకు నీతో స్నేహం కావాలి. అందుకే నాతో స్నేహం చేయడానికి వీలుగా నీకు అర్ధరాజ్యం ఇస్తాను. ఇప్పుడు మన ఇద్దరికి సమానమైన రాజ్యం ఉంది. ఇప్పుడు మనం ఇంతకు ముందులాగా ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు. సో దక్షిణం వైపు ఉన్న పాంచాల దేశానికి నువ్వు రాజువి, ఉత్తరం వైపు ఉన్న వాటికి నేను రాజుని. ఈ డీల్ నీకు ఓకే అయితే నాతో ఫ్రెండ్ గా ఉండు అని అన్నాడు. అప్పుడు ద్రుపదుడు ఇలా అన్నాడు: ద్రోణాచార్య, నువ్వు ఇంత పరాక్రమవంతుడివి, యుద్ధం గెలిచావు, అయినా ఫ్రెండ్షిప్ గురించి అడుగుతున్నావంటే నువ్వెంత గొప్పవాడివో అర్థమవుతుంది. ఇంకా నువ్వు చెప్పాక నీ ఆదేశాలన్నీ గుడ్డిగా పాటిస్తాను. అలాగే నీతో జీవితాంతం ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు చాలా ఆనందంతో ద్రుపదుడికి చేయాల్సిన సత్కారాలన్నీ చేసి తనను రాజుని చేసి సాగనంపాడు. మరోవైపు అర్జునుడు ఉత్తరం వైపు గెలిచిన నగరాలన్నీ ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఇచ్చాడు. ద్రుపదుడు ఆనందంగా తన రాజ్యానికి వెళ్లిపోయినా ఎందుకో ద్రోణుడు చేసింది అతను ప్రాసెస్ చేసుకోలేకపోయాడు. జరిగిన సిచ్యువేషన్ కి ఎంత రీజనింగ్ ఇచ్చుకున్నా ద్రోణుడి చేతిలో ఓడిపోయాననే విషయం గుర్తొచ్చినప్పుడల్లా తన లోపల కాలిపోతున్న ఫీలింగ్ వచ్చింది. ఇలా కాదు, ఎలాగైనా ద్రోణుడి మీద రివెంజ్ తీసుకుంటానని శపథం చేసి ఐడియా గురించి ఎతకడం మొదలు పెట్టాడు.